హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్. ఇవాళ ఏఎఫ్ కిచెన్లో నేను వచ్చేసి మొగ్లాయి ఎగ్ పులావ్ రెసిపీ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ మొగ్లాయి ఎగ్ పులావ్. మీరు ఎన్నో ఎగ్ పులావ్స్ తిని ఉంటారు, ఎన్నో ఎగ్ బిర్యానీస్ తిని ఉంటారు. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఎగ్స్ని బాయిల్ చేసుకున్న తర్వాత ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా కొంచెం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఘీ వేసుకొని ఇలా ఎగ్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది, మొగ్లాయి ఎగ్ పులావ్. ఆ సీక్రెట్ మసాలా చూపిస్తాను. ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మీ దగ్గర బిర్యానీ స్పైసెస్ ఉంటే బిర్యానీ స్పైసెస్ వేసుకోండి, లేకపోతే ఇంట్లో ఉన్న స్పైసెస్ని వేసుకోండి. ఇలా ఒక పెద్ద సైజు ఆనియన్ని వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నాను. దీంట్లో ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా వేస్తున్నాను. దీంట్లో పెరుగు మీగడతో సహా వేసుకోండి. లేదు పెరుగులో మీగడ లేకపోతే పాల మీద ఉన్న మీగడ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. చాలా క్రీమీ టెక్స్చర్తో చాలా బాగుంటుంది ఈ పులావ్. అయితే ఇలా మన ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇది కూడా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకునే రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మోకీ ఫ్లేవర్తో నేను చేసుకున్నాను ఇవాళ. ఇలా మంచిగా ఫ్రై అయిన పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇలా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉంటే గరం మసాలా పౌడర్ లేకపోతే బిర్యానీ పౌడర్ వేసుకోండి, బిర్యానీ మసాలా వేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచండి. ఒక నానబెట్టి 10 మినిట్స్ పక్కన పెట్టిన ఈ రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీ అయిన ఈ పులావ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇలా మన రైస్ అనేది దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని ఎగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఎగ్స్ పెట్టుకున్న తర్వాత దీంట్లో మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది. ఇలా స్మోకీ ఫ్లేవర్ ఇవ్వటం వల్ల పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.